అందరికీ శుభోదయం. జనరల్గా కూడా ఎప్పుడు కూడా అంశాల మీద సిద్ధాంతాలపైన మాట్లాడటమే తప్ప వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని కూడా విమర్శించడం కానీ ఏ వ్యక్తిని కూడా దూషించడం కానీ చేయనటువంటి పరిస్థితి మీరు చూడడం జరిగింది. కానీ నిన్న తారక రామారావు గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ నా పేరు తీసుకొని కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సంబంధించి వారు వ్యక్తిగతంగా నా పేరు తీసుకొని మాట్లాడినారు కాబట్టి వారికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మీ ద్వారా కొన్ని విషయాలు మా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. నిన్న గౌరవ మంత్రి గారు తారక రామారావు గారు మాట్లాడుతూ వంశీచంద్ర రెడ్డి గారు శాసనసభ్యులు అభివృద్ధి నిరోధకులు కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయదలుచుకుంటే అభివృద్ధి నిరోధకుడిగా మీ శాసనసభ్యుడు మారినాడని నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. మొదటగా నిజంగా తారక రామారావు గారికి ప్రజాస్వామ్య విలువలపైన నమ్మకం ఉంటే, నిజంగా వారి పార్టీ పట్ల విశ్వాసం ఉంటే, ఏ మున్సిపల్ చైర్మన్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినాడో, లేదంటే గతంలో ఏ కౌన్సిలర్లు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినారో వాళ్ళందరినీ కూడా వారు చెయ్యి గుర్తు మీద ఏ పదవులకైతే గెలిచినారో చేతి గుర్తు మీద గెలిచినట్టు వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించి మళ్ళీ దమ్ముంటే కారు గుర్తు పైన నిలబడి పోటీ చేసి గెలవమని నేను కేటీఆర్ గారికి, తారక రామారావు గారికి, టీఆర్ఎస్ పార్టీకి నేను సవాల్ చేస్తున్నాను. తర్వాత అభివృద్ధి నిరోధకులు అనే మాట మాట్లాడడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ వద్దంటున్నాడు శాసనసభ్యుడు. మేము ఉద్యోగాలు ఇయ్యనికే ఫార్మాసిటీ పెడుతుంటే ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్నారని తారక రామారావు గారు నిన్న చెప్పడం జరిగింది. బరాబర్ వ్యతిరేకిస్తాము, ఖచ్చితంగా బరాబర్ ప్రజల తరపున ఫార్మాసిటీని మీరు మీ ధనార్జన కోసం మీరు మీ బంధువులు కలిసి ఏజెంట్లుగా మారి మల్టీనేషనల్ కంపెనీల దగ్గర కోట్ల లాభాలు గడించనీకే మీరు పన్నుతున్నటువంటి కుట్రను బహిర్గతం చేసి ఖచ్చితంగా ఫార్మాసిటీని మేము అడ్డుకుంటాము. మీరు ఫార్మాసిటీలో అక్రమంగా భూములు లాక్కుంటున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా భూములు కోల్పోతున్నటువంటి రైతుల తరపున ఫార్మాసిటీని మేము అడ్డుకుంటాము. నేను కాదు చెప్పేది, మీరు ఏ 123 జీవో ప్రకారం అయితే భూములు లాక్కున్నారో ఆ 123 జీవో గురించి ప్రస్తావిస్తూ హైకోర్టులో జస్టిస్ సురేష్ కుమార్ కెయిత్ గారు అన్న మాటలు ఒకసారి ప్రజలకు తెలియజేయాలి. ది గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ డీలర్ who can go into the market and purchase land from anyone. మీ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర భూములు కొననీకని మీ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్తో హైకోర్టు పోల్చిందంటే ఈరోజు మీ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుందో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా కోరుతున్నారు. అలానే మీరెట్లయితే మీ సిరిసిల్లలో మీరు మీ బంధువులు మీ చెంచాలు మీ అనుచరులు దళితులని అక్రమంగా అరెస్టులు చేయించి దళితుల మీద దాడులు చేయించి ఇసుక మాఫియా నడుపుతున్నారో అదే దళితులు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల గిరిజనుల
బడుగు బలహీన వర్గాల భూములని అక్రమంగా మీరు లాక్కుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల తరపున, గిరిజనుల తరపున, బలహీన వర్గాల వాళ్ళ తరపున ఖచ్చితంగా మేము ఫార్మాసిటీని అడ్డుకుంటాము. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు భూమి సేకరించట్లేదు కాబట్టి మీరు తీసుకొచ్చినటువంటి హైకోర్టు మిమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చెప్పినటువంటి 123 జీవో ప్రకారం మీరు భూమి అక్రమంగా లాక్కుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఫార్మాసిటీని ప్రజల తరపున అడ్డుకుంటాము. మీరు ఈరోజు నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు దమ్ముంటే ఫార్మాసిటీ భూసేకరణలో, ఫార్మాసిటీ అక్రమ భూసేకరణలో జరిగినటువంటి అక్రమాల పైన తక్షణమే సిఐడి ఎంక్వైరీ వేయండి. సిఐడి ఎంక్వైరీ వేస్తే మీరు, మీ బంధువులు, మీ అనుచరగణం, మీ చెంచాలు ఎవరైతే అక్కడ సిరిసిల్లలో ల్యాండ్ మాఫియా చేస్తున్నారో ఇక్కడ కూడా మీ అనుచరులు మల్టీనేషనల్ కంపెనీలతో మాట్లాడి కోట్లు గడించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరి బండారం కూడా మీరు సిఐడి ఎంక్వైరీ చేయండి. వాళ్ళందరి బండారం కూడా బయటపడతాను ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. 2013 చట్టం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సెక్షన్ 30C 5వ పాయింట్లో ఏదైతే ఎక్కడన్నా భూసేకరణ చేసినప్పుడు పట్టా భూమి, అసైన్డ్ భూమి రెండు కూడా ఒకేలాగా సేకరించాలి. రెండింటికి కూడా నష్టపరిహారం, పునరావాసం, పునర్నిర్మాణం ఒకటేలాగా అందించాలని సెక్షన్ 30C 5వ పాయింట్ 2013 భూసేకరణ చట్టంలో చెప్తుంది. కానీ మీరు దళితులకి ద్రోహం చేస్తూ, గిరిజనులకు ద్రోహం చేస్తూ, పేదలకు ద్రోహం చేస్తూ అసైన్డ్ భూమి ఏమో తక్కువ రేట్కి ఇచ్చి పెద్దల భూమి అయినటువంటి పట్టా భూమికేమో ఎక్కువ రేటు ఇస్తున్నారు. కాబట్టి మేము ఈ పేదల తరపున అసైన్డ్ భూములు ఎవరెవరైతే కోల్పోతున్నారో వాళ్ళందరి తరపున ఖచ్చితంగా ఫార్మాసిటీని అపోజ్ చేస్తాము. మీ బండారం ఖచ్చితంగా బయట పెడతాము. మీరు కేవలం 8 లక్షలకు 12 లక్షలకు ఇక్కడ పేదవాళ్ళ భూమి కొని కార్పొరేట్ సంస్థలకు, మల్టీనేషనల్ కంపెనీలకు మీ బ్రోకర్ల ద్వారా కోటి రూపాయలకు ఒక ఎకరం, కోటి పైగా ఒక ఎకరం అమ్ముతున్నారని మా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీరు సిఐడి ఎంక్వైరీ చేస్తే మీ భాగోతం ఏందో బయటపడుతుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక ప్రాజెక్టుల విషయం మాట్లాడినరు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, మేమే వచ్చి చేస్తున్నామనే మాట చెప్పడం జరిగింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మీ ఘనత, మీరు చేసింది ఏంటంటే ప్రాజెక్టు తెచ్చింది మేము, 90% పనులు చేసింది మేము. మీరు అధికారంలోకి వచ్చి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 37,742 ఎకరాల ఆయకట్టును తొలగిస్తే మేము పోరాటం చేసి, రైతుల పక్షాన పోరాటం చేసి మళ్ళా ఆయకట్టు పునరుద్ధరించుకునేటట్టుగా రైతుల పక్షాన మేము పోరాటం చేసినాం. మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ, అనేక నిపుణుల కమిటీను పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి మొదటి పంప్ హౌస్ రీడిజైన్ మారుస్తే ప్రభుత్వానికి 1000 కోట్ల నష్టం వస్తుంది. అట్లనే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్వీర్యం అవుతుందని రిపోర్ట్ ఇచ్చినా కానీ మీరు మాకు ప్రజలు ముఖ్యం కాదు, కాంట్రాక్టర్లు ఇచ్చే ఎంగిల్ మెతుకులే మాకు కావాలన్నట్టుగా రీడిజైన్ కూడా పూనుకోవడం జరిగింది. అట్లనే మా కల్వకుర్తికి నష్టం జరుగుతుందని, పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు నష్టం జరుగుతుందని మీ మంత్రులే డిండికి నీళ్లు సపరేట్గా తీసుకెళ్లాలి, పాలమూరు రంగారెడ్డి నుంచి తీసుకుపోకూడదని మీ జిల్లాకు సంబంధించినటువంటి, ఈ 2 జిల్లాలకు సంబంధించిన మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినా కానీ మీరు అవేం పట్టించుకోకుండా మళ్ళీ పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక మేము ఫార్మాసిటీల అందరికీ, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామంటే కూడా శాసనసభ్యుడు వ్యతిరేకిస్తున్నాడని సుతపూస మాటలు చెప్తున్నాడు. మీరు అందరికి ఉద్యోగం ఇస్తుంటున్నారు. మీ నాయన కూడా చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఎక్కడ పోయింది దళితుడిని ముఖ్యమంత్రి? మీ నాయన చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే
ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పిండు. ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలు పంచుకుండు కానీ మాకు మాత్రం ఒక్క ఊరికి కూడా ఉద్యోగం ఇవ్వలే. ఇవాళ వచ్చి ఈయన సుతపూస లెక్క ఫార్మాసిటీ పెడతాము, ఆడున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామంటే కూడా వంశీ చంద్రెడ్డి ఫార్మాసిటీని అడ్డుకుంటుండని చెప్తుండు. నీ బండారం ఏందో బయటపడాలంటే మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మా ప్రజల తరపున ఫార్మాసిటీలో జరిగినటువంటి అక్రమ భూసేకరణ పైన తక్షణమే ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తూ, అలానే తారక రామారావు గారు ఇంకో మాట మాట్లాడిండ్రు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదనే మాట తారక రామారావు గారు మాట్లాడిండ్రు. వారికి నాకు తెలిసి బాగానే తెలిసి ఉంటుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో అసలు ఒరిజినల్ తారక రామారావే, ఎన్టీ రామారావే వచ్చి పోటీ చేస్తే ఓడగొట్టినటువంటి చరిత్ర కల్వకుర్తికి ఉంది. కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తా అని, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తా అని, కాంగ్రెస్ పార్టీని అసలు సమాప్తం చేస్తా అన్నటువంటి ఒరిజినల్ తారక రామారావే కల్వకుర్తిలో ఓడిపోయిండు. ఈ డూప్లికేట్ తారక రామారావు వల్ల ఏం కాదు, మీ అన్ని ఉత్తమాటలే. మీకు నిజంగా దమ్ముంటే ఎవరెవరైతే నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరినరో వాళ్ళతోటి రాజీనామా చేపి, మున్సిపల్ చైర్మన్ని రాజీనామా చేపి, కౌన్సిలర్లను రాజీనామా చేపించి కారు గుర్తు మీద గెలువుర్రి, అప్పుడు చూద్దాము. అట్లనే ఫార్మాసిటీకి సంబంధించి సిఐడి ఎంక్వైరీ చేయాలి. ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది కదా, తారక రామారావు గారు అసెంబ్లీకి వస్తారు. నేను సిద్ధంగా ఉన్నా, మీరు నేను ఇద్దరం కలిసి ఇక్కడి నుంచే ఫార్మాసిటీ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినటువంటి మేడిపల్లి గ్రామానికి పోదాం. ఆ రోజు మీరు ప్రజాభిప్రాయ సేకరణ రోజు సర్పంచ్ని నిర్బంధించి గ్రామస్తులందరినీ కూడా అరెస్ట్ చేసి వేరే నియోజకవర్గాల వాళ్ళని తీసుకొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించిండ్రు. ఇవాళ మన ఇద్దరం పోదాం, మేడిపల్లికి పోదాము. మేడిపల్లి గ్రామంలో ఎవరైనా మాకు ఫార్మాసిటీ కావాలి, ఈ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తామంటే నేను ముక్కు నేలకు రాస్తా అని తారక రామారావు గారు చెప్తూ, కాంగ్రెస్ పార్టీని కానీ నా చిత్తశుద్ధిని కానీ మళ్ళీ ఎప్పుడన్నా వ్యక్తిగతంగా ఇటువంటి ఆరోపణలు చేస్తే మంచిగా ఉండదు. నీ ఎంబడి కూడా ఖచ్చితంగా పడతాము. నువ్వు చేస్తున్నటువంటి రహస్య ఒప్పందాలు, మీ బంధువులు, మీ అనుచరులు పేదలను మోసం చేస్తూ, దళితులను మోసం చేస్తూ, అక్రమంగా భూములల్లా సంపాదిస్తున్నటువంటి అన్నీ కూడా బయట పెడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ. రాజన్న మస్తు టైం ఉంది.